ఏంటి సార్ సూపర్గా రెడీ అయ్యారు, సినిమా హీరోలాగా. థ్యాంక్స్ మేడం. ఉత్తి థ్యాంక్స్ అనా? రెడీ అవ్వడానికి హెల్ప్ చేయొచ్చు కదా. అది హెల్ప్ ఎందుకు అవుతుంది? అదొక మంచి ఛాన్స్ కదా. రా కూర్చో కూర్చో. జీవితం ఆగిన ప్రాణమై మనం కనే ప్రతి కళ నిజం అయే క్షణాలలో నింగే రాలేంతలా నేలే కూలేంతలా నీ నా ప్రతి క్షణం ప్రేమే ప్రపంచమై సాగిన జీవితం ఆగిన ప్రాణమై. అవును, ఫంక్షన్కి ఎవరెవరిని పిలిచారు? కాలేజ్లో సీనియర్స్కి, జూనియర్స్కి, ఇంకా నా ఫ్రెండ్స్కి అందరికి ఇన్విటేషన్ పంపించాను. అంతేనా? మీ ఫ్యాన్స్ బాగా కావాల్సిన వాళ్ళకి ఎవరికీ చెప్పలేదా? అంత ఫ్యాన్స్ ఎవరున్నారబ్బా మనకి? ఎవరిని ఇండివిజువల్గా పిలవలేదే. అందరికీ గ్రూప్లోనే ఇన్విటేషన్ పంపించా. అవునా? బాగా గుర్తు తెచ్చుకోండి సార్. ప్రత్యేకించి ఎవ్వరికి ఇన్విటేషన్ పంపించలేదా? ఏంటి అంత కుచ్చుకుచ్చు అడుగుతున్నావు? ఎవరికి పంపించలేదన్నాను కదా. మన ప్రజ్వల ఉంది కదా, తనకి మాత్రం పంపించాను. ఎవరికి? అదే మన ప్రజ్వల. అసలు మన ఫ్యామిలీలో ఫ్రెండ్ అని తెలియకముందే తను నా ఫ్యాన్ అంట. నా సాంగ్స్ అని తరచూ వినేదంట. మన ప్రజ్వల మీ ఫ్యాన్. తను వస్తుంది కదా. సరే. మృదుల మృదుల ఏమై ఆగు. మృదుల అరే మృదుల ఏమైంది? మృదుల మృదుల ఇప్పుడు ఎందుకని అంత కోపం? అరే ఏమైంది? అవన్నీ తీసేసావు. మీ ఫ్యాన్ వస్తుంది కదా, అదే మీ ప్రజ్వల. ఇంకా నేనెందుకు, మీరే వెళ్ళండి. అరే అరే ఫంక్షన్కి ఇన్వైట్ చేశా, అది కూడా తప్పేనా? కాదు కదా, అయితే వెళ్ళండి. ఏమైంది నీకు? ఎప్పుడు లేంది ఏంటిలా? ఎప్పుడు లేదు కాబట్టే ఇప్పుడు ఇలా తయారయ్యారు. అసలు ఎవరు పిలవమన్నారు దాన్ని? నాకెవరు చెప్పారా? అయినా ఇందులో చెప్పడానికి ఏముంది మృదుల? అరే ఎప్పుడో తను నా ఫ్యాన్ అంది. నా ప్రోగ్రామ్ ఉంది కదని అందరిని పిలిచినట్టు తన్ను పిలిచాను. అది ఫ్యాన్ కాదు, పెద్ద ఏసీ అయిపోయింది మీకు. తొందరగా వెళ్ళండి, పాపం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి అలక? ఇక్కడ ఏదైతే ఏంటి, అక్కడ మీ ఫ్యాన్ ఉన్నారు కదా. అబ్బా ఇలా తయారయ్యావేంటి మృదుల? మృదుల ప్లీజ్ మృదుల, నాతో ఆడుకోవద్దు. నా బంగారం కదా. ఏమో అక్కడ కూడా బంగారం బంగారం అని ఇలానే అంటున్నారేమో, ఎవరికి తెలుసు? అయ్యో దేవుడా. పోనీ ఇప్పుడు ఏం చేయాలో చెప్పవే. ఏం చేసినా వచ్చేది లేదు. అయితే రావన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. రానంటే రాను. అసలు స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరైనా సరే వచ్చే ప్రసక్తే లేదు. సరే, నువ్వు రావడం రాకపోవడం అది నీ ఇష్టం. చీఫ్ గెస్ట్గా వచ్చేది మాత్రం ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ మా అమ్మ బ్రాహ్మణీదేవి.
ఏయ్! మనసి మనసి ఏమైంది మనసి చెప్పు మనసి ఏమైంది నన్ను తగిలిందా కాలు పెరిగిందా చెప్పు ఎక్కడ దెబ్బ తగిలిందా ఈ కాలుకైనా దెబ్బ తగిలింది అయ్యో నడవలేకపోతున్నావుగా వదులు. నీకోసమే చెప్తున్నాను మనసి సరిగ్గా చూడు నువ్వు నొప్పి కొంచెమే కదా అని లైట్ తీసుకుంటే తర్వాత ఎక్కువైపోతుంది కొంచెం నొప్పున్నా చెప్పు అలా ఎత్తుకెళ్ళి కారులో కూర్చోబెడతాను ఏం అవసరం లేదు, నువ్వు మోసుకున్నాడు. అంతేలే దేనికైనా రాసి పెట్టి ఉండాలి అదే ఈ సిచ్యువేషన్ అన్నయ్య వదినకి వచ్చుంటే అసలు నొప్పి ఉందా లేదా అని అడగకుండానే అన్నయ్య ఎత్తుకుని వెళ్ళిపోయేవాడు వదిన కూడా ఏమీ అనకుండా అలా మెడ చుట్టూ చేతులేసి పట్టుకునేది నువ్వు ఉన్నావు సోది మొహాన్ని ఒక సరదా లేదు ఒక సరసం లేదు గమ్మునుంటావా లేదా? లేదు ఈ రోజు ఊరుకునే ప్రసక్తే లేదు ఆ జంట మధ్య ఉన్న బంధం అనుబంధం మన మధ్య ఎందుకు లేదు ఆ ప్రేమ ఎందుకు రాదు ఆపుతావా? నీ అంత ఓవర్ యాక్షన్ మృదుల కాని బావ కాని చేయరు. ఎందుకు చేరు ఛాలెంజా ఛాలెంజ్ అయితే ఇప్పుడే టెస్ట్ చేద్దాం ఎట్లా టెస్ట్ చేస్తావు? ఏం చేస్తున్నావు గౌరవ్? ఉండు నేను చెప్తా కదా ఉండు వదిన గనక ఈ తొక్క మీద కాలేసి జారితే అన్నయ్య ఖచ్చితంగా వదిన ఎత్తుకొని తీసుకెళ్తాడు ఛాన్సే లేదు. తీసుకెళ్తే ఏం చేస్తావు? ఫంక్షన్ నుంచి రిటర్న్ అయినాక నువ్వు కూడా నన్ను ఎత్తుకుపోయి ఇంట్లో దించుదు గాని. షూరా? పక్కా? అయితే వెయిట్ అండ్ సీ. వదిన నేను మానసి ఒక బెట్ కట్టాము నువ్వు పడిపోతే అన్నయ్య గనక నిన్ను ఎత్తుకెళ్తే మానసిని ఎత్తుకెళ్లే ఛాన్స్ తను నాకు ఇస్తుంది ఒక రొమాంటిక్ మూమెంట్ వస్తుంది కింద వేసిన అరటిపండు చొక్క మీద కాలు వేసి జారినట్టు నువ్వు యాక్టింగ్ చెయ్యాలి ప్లీజ్ వదినా ఏంటి ఇంకా రావట్లేదు? వస్తున్నారు చూడు అమ్మా మృదులా ఏమైంది మృదులా 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 ఏమైంది మృదులా కాళ్ళు బెనికినట్టుందండి. సరేరా అమ్మా
అమ్మా ఏమైంది మృదుల? అమ్మా అడుగు పడ్డం లేదు మధు గారు. చెప్పానా అన్నయ్య ఎత్తుకెళ్తాడని? చూడు సాయంత్రం సేమ్ సీన్ మనకి రిపీట్. సరే ఎత్తుకొని తీసుకెళ్తాను. అమ్మా అది మృదులకి కాలు బెణికితే. గౌరవ్, ఏంట్రా ఈ న్యూసెన్స్? అందరూ తొందరగా బయలుదేరండి. ఎస్ నేనే గెలిచాను, నేనే గెలిచాను, ఎస్ నేనే గెలిచా, మానసి నేనే గెలిచాను. ఏంట్రా నీ గోల? మానసి నేను చిన్న బెట్టు కట్టుకున్నావు అన్నయ్య. వదిన నడవలేకపోతే నువ్వు ఎత్తుకెళ్తావని నేను, ఎత్తుకెళ్ళవని తను. ఫైనల్ గా నేనే గెలిచాను. అంటే కాలు నిజంగా బెనకలేదా? అమ్మ ముందు అందరూ కలిసి నన్ను ఫూల్ చేశారు కదా. ఏం పర్లేదన్నయ్య, నాకు మంచి ఛాన్స్ దక్కింది. సాయంత్రం దాకా ఎందుకు, ఇప్పుడే ఎత్తుకెళ్ళిపోతా. దా. నిన్ను అబ్బబ్బబ్బబ్బ, వద్దు, 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 వద్దు. పద పద పద. అమ్మగారు ఇంకా రాలేదేంటి మధు గారు? నాకేం తెలుసు? ఏం తెలుసా అంటే అమ్మగారు రావట్లేదా? నేను రెడీ అవ్వట్లేదని అలా చెప్పారా? కరెక్ట్గా చెప్పావు. లేకపోతే నేనెవరినో ఫంక్షన్కి ఇన్వైట్ చేశానని మొత్తం అన్ని పీకేసి అలి కూర్చుంటావా? ఏది ఇప్పుడు తీసి చూద్దాం. సరే కానివ్వండి. అంతా గుర్తు పెట్టుకుని ఎక్కడలా చూపించాలో నేను చూపిస్తాను. ఇదిగో ఈ విషయాలకి మన పర్సనల్ విషయాలకి లింక్ పెట్టద్దాం. తర్వాత బాగో చెప్తున్నా. నన్ను ఇంత మోసం చేస్తారు కదా, నేను వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. ఇదిగో నిజంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళు. వెళ్ళిపోతున్నాను. ఏయ్ మృదుల. హలో మేడం, ఆగిపోయారా? వెళ్తా అన్నారు కదా,
వెళ్ళండి. అమ్మగారిని చూడండి ఎంత బాగున్నారో. ఆ హుందా, ఆ టీవీ. అసలు అమ్మగారు అడుగు పెట్టగానే ఈ ఫంక్షన్ హాల్కే కళ్ళొచ్చేసింది చూసారా? నమస్తే మేడం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. అత్తను చూసి మురిసిపోయే కోడల్ని నిన్నే చూస్తున్నానే. మీ ఇద్దరికి సరిగ్గా లేదు కాబట్టి నువ్వు నా పక్కనున్నావు కానీ లేకపోతే నన్ను వదిలి అత్త కొంగు పట్టుకుని తిరిగేదానివి కదా. అవును. రేపెప్పుడన్నా అత్తనే పట్టించుకుంటున్నావు, నన్ను పట్టించుకోవట్లేదని ఎక్కువ తక్కువ మాట్లాడితే డివోర్స్ కూడా ఇచ్చేస్తాను. అవ్వా ఓసి దుర్మార్గురాలా. మేడం, ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ అవార్డు కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు 40 ఏళ్ల అనుభవం ఉన్న మెటల్ స్టీల్ ఇండస్ట్రీస్ సీఈఓ అనురాగ్ గారు, ఇంకొకరు అతి తక్కువ వయసులోనే జీ ఇన్ఫోటెక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన మృదులాదేవి గారు. ఈ ఇద్దర్ల అవార్డు ఎవరికొస్తుందని మీరు ఊహిస్తున్నారు? ఎవరికొస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? అలా ఎలా చెప్తాం? ఇదే అవార్డ్ ఎవరికి ఎక్కువ అర్హత ఉంటే వాళ్ళకే వస్తుంది. అదేంటి మేడం, మృదుల మీ కొడలే కదా, ఆమెకి రావాలని మీరు కోరుకోవడం లేదా? రిలేషనే, బిజినెస్సే. ఎప్పటికీ ఆ రెండింటిని ముడిపెట్టి చూడొద్దు. నాదో రిక్వెస్ట్, దయచేసి ఇక్కడ మా ఫ్యామిలీ విషయాల గురించి మాత్రం మాట్లాడద్దు. మృదులా, పద అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. వద్దు మధు గారు, ఇప్పుడు నన్ను చూస్తే మళ్ళీ అమ్మగారి మూడ్ అవుట్ అవుతుంది. అలాగే ఉండనివ్వండి, మన ఇక్కడ కూర్చుందాం. కూర్చో. అప్పుడే ప్రేమలో పడ్డ కొత్త జంటలాగా ఏం కులుకుతున్నారే. అయినా ఎంతసేపు? ఈ ఫంక్షన్ అయ్యేలోపు ఈ సరదా సంతోషం మొత్తం ఆవిరి చేసేస్తాను. రే మధు, ఒకసారి ఇలారా. ఒక్క నిమిషం మృదులా. సరే. చెప్పరా. అదేరా, ఆ కవితలు ఎవరు పంపించారో అని ఐపీ అడ్రస్ని ట్రేస్ అవుట్ చేయమన్నావు కదా. అవును, తెలిసిందా? ఎవర్రా, ఎక్కడి నుంచి పంపించారు?